ఏపీ నూతన అసెంబ్లీ ప్రారంభోత్సవంలో చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. గౌరవ సహచర మంత్రివర్గ సభ్యులు డిప్యూటీ స్పీకర్ బుద్ధప్రసాద్ గారు, చీఫ్ సెక్రటరీ అజయ్ కలాం గారు, గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, సిబ్బంది, అదేవిధంగా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి రైతు సోదరి సోదరులందరికీ, ప్రజలకు, అదేవిధంగా పత్రికా విలేకరులందరికీ మనస్ఫూర్తిగా పేరు పేరున నా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈ సంఘటన చూస్తే ఒక పక్క బాధ, ఒక పక్క ఆనందం. ఎందుకంటే పొలంలో అసెంబ్లీ, నిన్నటి వరకు ఇది పొలం. ఈరోజు మన చట్టాలు మనం ఇక్కడనే తయారు చేసుకోవడానికి అసెంబ్లీ సిద్ధం చేసుకున్నాం. ఈ రోజు నుంచి రాష్ట్ర స్థాయిలో ఏ శాసనం చేయాలన్నా ఈ గడ్డ మీద ఈ అసెంబ్లీలో చట్టాలు చేసే అవకాశం మనం తీసుకున్నాం. ఇది ఒక చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో ఇంతమంది చక్రపాణి గారు కొన్ని విషయాలు చెప్పారు. తమిళలో మీరు కూడా ఫోటోగ్రాఫ్స్ కూర్చోండి, క్లియర్ చేయండి, వాళ్ళు కూడా కనపడండి, ఒక్కొక్కరు తీసుకుని వెళ్ళిపోండి. ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఇంత మునుపు మాట్లాడిన పెద్దలు చాలా మంది చాలా విషయాలు మాట్లాడారు. ఆ విషయాలు చూసినప్పుడు మన కేంద్ర మంత్రి అశోక్ గారు కూడా వచ్చారు, వారికి కూడా స్వాగతం, సంతోషం. మన రాష్ట్రంలో అన్ని వనరులున్నా, సమర్థత ఉన్నా, అదే మరి ప్రజలు కూడా బాగా కష్టపడే మనస్తత్వం ఉన్నా, చరిత్రలో అనేకమైనటువంటి ఒడిగదుడుకులు మనం ఎదుర్కొన్నాం. ఇక్కడ ఒకసారి చరిత్ర అట్ట స్థూలంగా మీరు ఒకసారి ఆలోచిస్తే, స్వాతంత్రం రాకమునుపు ఆ రోజు సౌత్ ఇండియాకి మొత్తం దక్షిణ భారతదేశానికి మెడ్రాస్ ప్రెసిడెన్సీ, మెడ్రాస్ రాజధానిగా అటు కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఇంకా కూడా ఒరిస్సా నుంచి కూడా అక్కడికి వెళ్ళాం. అక్కడ స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా 6 ఏళ్లు ఉన్నాం. ఆ రోజు పొట్టు శ్రీరాములు గారు ఆందోళనకు శ్రీకారం చుట్టారు. భాషా ప్రయుక్త రాష్ట్రాలు రావాలి, తెలుగు మాట్లాడే వాళ్ళకు ఒక రాష్ట్రం ఉండాలి అని ప్రాణత్యాగం చేశారు. వారి ప్రాణత్యాగం తర్వాతనే మొట్టమొదటిసారిగా భారతదేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాలకి శ్రీకారం చుట్టారు. అక్కడి నుంచి మెడ్రాసులో అన్నారు, మీరు వెళతామంటున్నారు, మీరు వెళ్ళండి, మాకేం బాధ లేదు, మేమేమి ఇవ్వమన్నారు. అక్కడి నుంచి మనం బయలుదేరాం. ఎక్కడికి వచ్చాం? కర్నూలుకి వెళ్ళాం. కర్నూలులో ఇంత మునిపే చెప్పారు, టెంట్లు, అన్ని రేకుల షీట్లతో టెంట్ వేసుకుని అవన్నీ కూడా 4-5 ప్లేసెస్లో పెట్టుకుని గుడారాల్లో పరిపాలన ప్రారంభించాం. 3 ఏళ్లు ఉన్నాం అక్కడ. అక్కడి నుంచి మీరు ఆలోచిస్తే తెలుగు వాళ్ళందరూ పెద్దలు, జాతి పెద్దలందరూ ఆలోచించారు. అటు హైదరాబాద్ రాష్ట్రం, ఇటు ఆంధ్ర రాష్ట్రం రెండూ కలవాలి. దేశంలో మొట్టమొదటిసారిగా భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఒకటి రాష్ట్రంగా ఉండాలి. దానికి ఇక్కడి నుంచి నాంది పలకాలని ముందుకెళ్ళారు. 3 ఏళ్లలో హైదరాబాద్కి వెళ్ళాం. హైదరాబాద్ చూస్తే 58 సంవత్సరాలు ఇక్కడి నుంచి వచ్చిన వాడు కూడా చాలా మంది ఉన్నారు. మనం అందరం హైదరాబాద్కి వెళ్ళాం. నేను కూడా ఎమ్మెల్యే అవుతానే యూనివర్సిటీ నుంచి ఉద్యోగానికి పోకుండా నేరుగా ఎస్వి యూనివర్సిటీలో 78లో ఎమ్మెల్యే అయ్యా, నేరుగా హైదరాబాద్కి వెళ్ళా. అప్పటి నుంచి మొన్నటి వరకు అన్ని విధాలా కష్టపడ్డా. 58 ఏళ్ల తర్వాత
మళ్ళా కట్టు బట్టలతో వచ్చాం. ఆ రోజు కట్టు బట్టలతో వచ్చాం, టెంట్లు వేసుకున్నాం. కానీ ఈసారి కట్టు బట్టలే కాకుండా అప్పులతో వచ్చి చాలా తక్కువ సమయంలో బ్రహ్మాండమైన సెక్రటరియట్ కట్టుకుని మేము కూడా చేయగలుగుతామని నిరూపించుకున్నాం. దీనికి కారణం మీ అందరి సహకారం. మీరు చూపించిన సహకారం నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేను. అదే సమయంలో మీరు ఒకసారి ఆలోచిస్తే హైదరాబాద్లో కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో, సమైక్య ఆంధ్రప్రదేశ్లో అందరికంటే నాకు ఎక్కువ అవకాశం ఇచ్చారు, ఆశీస్సులు ఇచ్చారు, ఆశీర్వదించారు. ఎక్కువ సమయం ముఖ్యమంత్రిగా నేనే ఉన్నాను. నా తర్వాత బ్రహ్మానంద రెడ్డి గారు, మన ప్రియతమ నాయకుడు, ఆరాధ్య దేవుడు ఎన్టీ రామారావు గారు, వీళ్ళందరూ ఉన్నారు. అదే మరిగా సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ సమయం నేనే ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశాను. 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో కూడా పనిచేశాను. అప్పుడు కానీ ఇప్పుడు కానీ నాకు హైకమాండ్ లేదు. అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ రాష్ట్రంలో పరిపాలించిన ప్రతి ఒక్కరికి ఒక హైకమాండ్ ఉండేది. కానీ మొట్టమొదటిసారిగా ప్రజల ద్వారా నేరుగా ఎంపికైంది ఎన్టీ రామారావు గారు ఎంపికయ్యారు. ఆ తర్వాత నేను ఎంపికయ్యాను. ఇది చరిత్ర. నేను ఎవరికి రిపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. నాకు హైకమాండ్ ఈ రాష్ట్ర ప్రజానీకం మమ్మల్ని నమ్ముకొని ఓట్లేశారు, గెలిపించారు. రాష్ట్ర ప్రజలకు ఏం చేయాలనో అది ఆలోచించాం తప్ప ఢిల్లీ వాళ్ళకో ఇంకొక పార్టీకో నేను ఎప్పుడు కూడా ఇది చేసే పరిస్థితి రాలేదు, అవకాశం రాలేదు. ఆ విషయం మరొకసారి మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్లో తెలుగు జాతి కోసం ఆలోచించాను.